హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్విఆర్ఎస్ కిడ్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం కథ గుణపాఠం. అనగనగా ఒక ఊరిలో చంద్రి అనే పిల్ల ఉండేది. ఒకనాడు ఉదయాన్నే చంద్రి తోటకి పుల్లల కోసం వెళ్ళింది. ఆ తోటలో ఒక మామిడి చెట్టు కొమ్మల మీద అటు ఇటు గెంతుతూ ఒక కోతి చంద్రికి కనిపించింది. ఆ కోతిని చూసి, కోతిబావా కోతిబావా, నాకు మామిడికాయ ఎయ్యవు అని అడిగింది. వెంటనే కోతిబావ ఒక మామిడికాయ కోసి పడేశాడు. భలే భలే, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చాలా బాగుంది అనుకుంటూ ఆ మామిడికాయ తినేసింది చంద్రి. మళ్ళీ చంద్రి, కోతిబావా కోతిబావా, నాకు కొబ్బరికాయ ఇయ్యవా అని అడిగింది. వెంటనే ఆ పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు చకచక తోక ఉప్పుకుంటూ ఎక్కేశాడు కోతిబావ. ఒకటేమిటి, 2 లేత కొబ్బరి బొండాలు తీసి కింద పడేశాడు కోతిబావ. ఆ కొబ్బరికాయలలో నీళ్లు తాగేసింది చంద్రి. ఈసారి చంద్రి, కోతిబావా కోతిబావా, నాకు తాటికాయలు కావాలి, ఇయ్యవు అని అడిగింది. ఆ కోతిబావ గబగబా తాటి చెట్టు ఎక్కేసి ఒక గెల కింద పడేశాడు. నల్లటి తాటికాయలలోని తాటి ముంజులు కత్తితో తీసుకుని తిన్నది చంద్రి. ఈసారి చంద్రి, కోతిబావా కోతిబావా, నీ మూతి వంకర అని వెటకారంగా అన్నది. వెంటనే కోతిబావకు కోపం వచ్చేసింది. దవేమని చెట్టు కొమ్మ మీద నుండి కిందకి గెంతాడు. చంద్రి వెంట పడ్డాడు. చంద్రి భయంతో అరుస్తూ ఇంటివైపు పరిగెత్తింది. ఉపకారం చేసిన వారిని ఎగతాళి చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదూ. బాగుంది కదండి కథ. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కూడా కోరుకుంటూ, మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.